నమస్కారం. వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్. సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి, నెగటివ్ ఎనర్జీస్ గురించి. సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీ ఆత్మలన్నీ ఏమంటున్నాయి? ఏమంటే మా చుట్టే తిరుగుతున్నాయి. ఓకే, అంటే మరి ఈ పురాణాలు, ఈ యమలోకం, శిక్షలు ఇవన్నీ ఏం లేవండి? ప్రజెంట్ అయితే ఈ యమలోకము, ఈ శిక్షలు ఏమి లేవు. ఈడు ఉండడమే శిక్ష వాళ్ళకి, ఈ ఆత్మకి ఇక్కడ ఉండడం. ఎందుకంటే చాలా కష్టాలు పడుతుంటారు కదా, ఎప్పుడు ఒకరిని ఆవహిస్తుండాలి. ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, ఇక్కడ మొత్తం గాలిలో తిరుగుతుంటుంది. ఇంకో జన్మెత్తాలనేది కాన్సెప్ట్ ఇబ్బంది ఉంది. అయితే నేను ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నా. ఏంటది? ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా స్టార్ట్ చేసిన. ఒక ఆత్మని ఇంకోరి దగ్గర ఉంటే వాళ్ళకు ఉంటే పిల్లలు వీళ్ళు అల్లలోకి వెళ్తారా లేదా. ఇప్పటికి 6 months అయింది అమ్మాయికి, ఇంకొక 3 నెలలు అయితే డెలివరీ అవుతుంది. అది నేను ఎక్స్పెరిమెంట్ అట్లా పాస్ అయిపోతే ఇట్లా కూడా పంపొచ్చు అని తెలుస్తుంది. అయితే వాళ్ళు బాగా కోరిన కోరిక అన్నాడు. వాళ్ళ అమ్మాయి చనిపోయింది అకస్మాత్ సూసైడ్ చేసుకొని. అయితే వాళ్ళ చిన్న కూతురికి మ్యారేజ్ చేసిర్రు. ఆ అమ్మాయి ఆత్మ తల్లి మీద ఉన్నది. తల్లి మీదకి వెళ్ళి ఇప్పుడు కూతురు మీదకి వచ్చింది. ఆమెలో పుట్టాలని కోరిక వాళ్ళకి. అయితే ప్రయోగం ఏదో చేయొచ్చు, సూతం అవుతుండొచ్చు అని చెప్పాను 90%. ఇంకో 3 months అయితే రిజల్ట్ వస్తుంది. ఒకవేళ అలా పుడితే మటుకు మనం ఆ తర్వాత ఎవరికి కావాల్సిన చేయొచ్చు. అంటే వీరి ఆత్మ, వాళ్ళు అనుకున్న ఆత్మను ఇంకొకరి దగ్గర జన్మ తీసుకునేటట్టు అలా తీసుకుంటే మిరాకిలే. నేను కూడా జస్ట్ ఎక్స్పెరిమెంట్, అది కూడా ఇప్పుడు చేస్తున్నది. కావచ్చు కాకపోవచ్చు.